సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ఈ ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రదర్శనపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంపై మండిపడ్డాడు. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలే కొంప ముంచాయని అన్నాడు. కీలకమైన క్యాచ్లు వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు అనవసరంగా పరుగులిచ్చామన్నాడు. ఆ క్యాచ్లు పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. హైదరాబాద్ స్కోర్ మరో 40 పరుగులు తగ్గేదని వాపోయాడు. బౌలింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్నాడు. బ్యాటింగ్లోనూ కీలక వికెట్లు కోల్పోయామని చెప్పాడు. 3 విభాగాల్లోనూ సమన్వయం లోపించిందని అంగీకరించాడు. ఈ ఓటమి తమకు ఒక గుణపాఠం అని అయ్యర్ పేర్కొన్నాడు. జట్టు ఓడిపోయినా ఒక యువ కెరటం మెరిసింది. అతడే పంజాబ్ ఆటగాడు కూపర్ కాన్లీ. కాన్లీ ఇన్నింగ్స్పై కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఒత్తిడిలో కాన్లీ ఆడిన తీరు అద్భుతమని కొనియాడాడు. మైదానంలో అతను చూపిన తెగింపు అమోఘమన్నాడు. మేటి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధైర్యం ప్రదర్శించాడని చెప్పాడు. కాన్లీ సాధించిన సెంచరీ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అతని ఫియర్లెస్ బ్యాటింగ్ ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నాడు. పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్లో లభించిన ఏకైక సానుకూలత ఇదే. కాన్లీ మానసిక దృఢత్వం జట్టుకు ఎంతో అవసరమన్నాడు. భవిష్యత్తులో అతను జట్టుకు మూలస్తంభం అవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లు ఇలాగే రాణించాలని కోరుకున్నాడు. పంజాబ్ జట్టుకు ఇది వరుసగా 3వ ఓటమి. టోర్నీని ఘనంగా ప్రారంభించిన జట్టు ఇప్పుడు తడబడుతోంది. వరుస పరాజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. దీనిపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. నెగిటివ్ ఆలోచనలకు తావు ఇవ్వకూడదని సూచించాడు. గత 3 మ్యాచ్ల్లో ఎక్కడ తప్పులు జరిగాయో చూస్తామన్నాడు. లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటామని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామన్నాడు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతామని ధీమా ఇచ్చాడు. మళ్లీ విజయాల బాట పడతామని స్పష్టం చేశాడు. పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా పుంజుకుంటుందని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.